మీరు యూట్యూబ్ చేద్దాం అనుకున్నారు ఓకే. కానీ మీ ఈ స్టైల్‌కి ఈ హ్మ్. గెటప్‌కి ఇన్‌స్పిరేషన్ స్టైల్ ఎవరండి? ఏంటంటే ఇప్పుడు ఇగండి అట్టండి హ్మ్. తాటాకులు హ్మ్. ప్యాంట్ వేసుకుంటే ఏం బాగుంటదండి హ్మ్. దానికి తగ్గట్టు ఉన్నామండి. ఈ టవల్ అంటారా కొంతమంది ఏదో పవన్ కళ్యాణ్ కోసం టవల్ వేసుకుంటున్నాం అని అంటున్నారండి. పవన్ కళ్యాణ్ గురించి వేసుకోవడం కాదండి. హ్మ్. ఇక్కడ మన గోదావరి జిల్లాలో చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, ఊళ్ళలో ఉండే వాళ్ళు కావచ్చు ఎర్ర టవల్ వేసుకుంటారండి. ఆ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ విషయం. కొంతమందికి మీరు తెలియదు. వేసుకోవడం తెలియని కాక వాళ్ళు నాకు కూడా అనుకుంటారు ఇచ్చారు మీరు. ఇది అంటే కండువా కన్నా బాగుంటది. ఇప్పుడు ఆ. మామూలుగా అయితే కొంచెం దళసరి ఎక్కువ ఉంటది, ఆ. బరువు ఉంటది. ఇది అంటే సింపుల్ కచ్చిప్ లాంటిది. ఇది ఆ. మనకి మీడియం మెల్ల వేసుకుంటాం, ఎక్కడన్నా అనుకో జేబులు పెట్టుకో హ్మ్. తీసుకునే ఆలోచన కూడా ఉండదు, మర్చిపోతాం. ఇది ఉందనుకోండి ఆటోమేటిక్ మెల్ల ఉంది కదా, గుర్తు వస్తుంటది, ఇలా తుడుచుకోవచ్చు. ఆ పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలా మంది తెలిసింది కాబట్టి మనం అతన్ని ఇమిటేట్ చేసి ఏదో వేసుకుంటే ఫేమస్ అవుతాం వేసుకోవడం, ఆయన అంటే ఇష్టం అంటే అని చెప్పి ఫేమస్ అవుతాం ఇలా కాదండి. ఇక్కడ ఉన్న దాన్ని బట్టే మేము ఫాలో అయ్యాం. అని పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మాట అనుకుందాం, గబ్బర్ సింగ్ వేసుకున్నారండి. అది ముందు వ్యాపారస్తులు ఎవరి మేళ చూసినా మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఈ ఉల్లిపాయ వ్యాపారస్తులు తెలియక జనాలకి వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలిసింది కాబట్టి ఆయన ఇమిటేట్ చేస్తాం అనుకుంటారు మనం. కానీ ఆయన వేసుకోవడం వల్ల ఈ బాగా సేల్స్ అయినాయి చెప్పుకోవచ్చండి. ఇప్పుడు గతంలో మా నాన్నగారు వ్యాపారాల్లో కూలి పనులకి వెళ్ళినప్పుడు కూడా ఇదే వేసుకున్నారండి. ప్రత్యేకించి మేము కొత్తగా ఏం తేలేదు. మేము పాతకాలం పద్ధతిలో వంటలు చూపించాలి అని అనుకున్నాం కాబట్టి మేము ఇది బాగుంటది అని అనిపించింది. అందులో లుంగిలు కంఫర్ట్ చల్లగా ఉంటది గాలి చల్లగా ఉంటది.